హాయ్ అండి. మా అమ్మ వాళ్ళైతే పిలుపు చేశారనమాట. పండగ నుండి వచ్చిన తర్వాత కనుమ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము. మేమైతే పండగ నుండి అయితే వచ్చేసామన్నమాట. కనుమ అయితే ఊర్లో జరుపుకోలేదు. ఇంకా మా అమ్మ పిలిచిందనేసి ఇంకా మేము నలుగురం అయితే ఆటోకి అయితే వెళ్ళిపోతున్నాము. మా పెద్ద పాప అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంది. మేము ఇంకా వెళ్ళడమే ఇంకా వాళ్ళ పెద్ద డాడీ దగ్గరికి అయితే మా చిరుమమ్మీ వెళ్ళిపోయింది. ఇంకేం తీసారా అనేసి అయితే చూస్తూ ఉందన్నమాట. తన గురించి అయితే చాక్లెట్లు అయితే తీసుకెళ్ళాము, తనకి ఇచ్చేసాము. మా అమ్మ ఏం చేస్తుందో అసలు చూద్దాం రండి అనేసి వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి మా అమ్మ అయితే గారెలు వేస్తుంది. గారెలే కాదండి, మేము వెళ్తున్నాం అనేసి చికెన్, మటన్, చేపలు, బగారా రైస్, ఇంకా గారెలు, ఇంకా మంచిగా ఐటమ్స్ అయితే అన్ని రెడీ చేసి పెట్టేశారు. మేము వెళ్ళేసరికి అన్ని రెడీ చేసి పెట్టేశారనమాట. ఇంకా వంటలన్నీ అయిపోయి ఏమేమి ఉండేవో చూపించమ్మా అనేసి అన్ని చూపిస్తుంది. నాకు ఇష్టం చేపల పులుసు చేసింది, మా ఆయనకి ఇష్టం అనేసి మటన్ కర్రీ చేసింది, చేపల ఫ్రై కూడా చేసింది. ఇంకా అన్ని అలా చూపిస్తుంది అనమాట. ఇన్ని గనం వండామనేసి. ఇంక ఇవన్నీ చూస్తే ఇంకా తినకుండా ఎవరైనా ఆగుతారా అండి? ఇంకా తిండి హడావిడిలో మర్చిపోయి వీడియో తీయాలని గుర్తే లేదు. తినేసిన తర్వాత గుర్తొచ్చింది, అర్రే వీడియో తీయలేదే అనేసి. ఓకే పర్వాలేదులే అనేసి అనుకున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళ పూజకి అది ఇంక ఇది బీరువా, ఇది ఫ్రిడ్జ్ అనమాట. సో మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుమ జరుపుకున్నారా లేదా అనేది కమెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.